మాజీ సైనికులు తరపున వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించి జిల్లా కలెక్టర్ వారికి అందజేయడం జరిగిందని మాజీ సైనికుల వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జిఎస్ఎన్ మూర్తి, అధ్యక్షులు శ్రీ నగేష్, ఉపాధ్యక్షులు ఎస్ రామారావు, సెక్రటరీ డికే వరప్రసాద్ తెలిపారు. డిఎస్డబ్ల్యూఓ కెప్టెన్ సత్యప్రసాద్ ద్వారా కలెక్టర్ కు చెక్కు అందజేశామని వారు తెలియజేశారు. ఈ నిధికి సహాయం అందించిన మాజీ సైనికులందరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్ట్ చేసిన అమౌంట్ని మా సోల్జర్ బోర్డు అధికారి కెప్టెన్ సత్యప్రసాద్ గారి ద్వారా కలెక్టర్ గారికి అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మా గౌరవ అధ్యక్షులు శ్రీ జిఎస్ఎన్ మూర్తి గారు, అధ్యక్షులు శ్రీ నగేష్ గారు, అలాగే ఉపాధ్యక్షులు రామారావు, అలాగే మా సెక్రటరీ గారు వరప్రసాద్ గారు, అలాగే మా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శంకర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన మా మాజీ సైనికులు అందరికీ హృదయపూర్వకంగా మా తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి సహాయ సహకారాలు ముందు కూడా అవసరమైతే మనం దేశానికే కాదు రాష్ట్రానికి కూడా అవసరమైనప్పుడు మనం ముందుకు వచ్చి మన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరికీ ఒక్కసారి మళ్ళీ అభినందనలు తెలియజేస్తాం. ఫండ్ వసూలు చేశాము. ఆ ఫండ్ అంతా కలిపి తీసుకుని మా హానరీ కెప్టెన్ సత్యప్రకాష్ ప్రసాద్ గారి ద్వారా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అది ఇలాగే ఇక ముందు కూడా ఇటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని అందరి తరపున నేను మాట ఇస్తున్నాను. ఇటువంటి సహకారాలు ఎందుకంటే ఇటువంటి ఆపదలు ఎప్పుడు వచ్చినా సరే మా ట్రై సర్వీస్ అసోసియేషను డెఫినెట్గా ముందుకొచ్చి మా సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. నేను హామీ ఇస్తున్నాను. ఎటువంటి సహకారాలైనా సరే మేము మా కెప్టెన్ సత్యప్రకాష్ గారి ద్వారా మేము అన్నీ జరిపించుకొని చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అందులకి నిమిత్తం ఈరోజు చెక్ రూపంలో మా జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీ కెప్టెన్ సత్యప్రసాద్ గారి ద్వారా మన జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అలాగే మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వరద బాధితుల విషయంలో మేము కూడా అందరూ స్పందించి తగిన విధంగా మేము రియాక్ట్ అయ్యి మా చేతనైన సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇదే విధంగా ముందు కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇదే మాదిరిగా అందరూ మేము కలిసికట్టుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తాం.